Students, in this class, I am going to tell you about equations of motion. So, what are equations of motion? Equations of motion అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి, equations of motion are nothing but they are the equations that govern the motion of uniformly accelerated body. యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ బాడీ యొక్క మోషన్ని గవర్న్ చేసేటటువంటి ఈక్వేషన్స్నే మనం ఏమంటామంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని అంటాం. సో ఏంటి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటే, సి ఫస్ట్ యూ కన్సిడర్ ఎ బాడీ whose initial velocity is u. Let it is moving with acceleration a which is constant. ఒక వస్తువు తీసుకుంటున్నాను, ఆ వస్తువు యొక్క ఇనిషియల్ వెలాసిటీ అంటే స్టార్టింగ్లో దానికి ఉండే వెలాసిటీ వచ్చేసి u అని అనుకుంటున్నాను. అదేమవుతుంది, యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి మూవ్ అవుతుంది. ఆ యూనిఫామ్ యాక్సలరేషన్ ఎంత అంటే స్మాల్ ఏ అని అనుకుంటున్నాను. సో అదేవిధంగా అది ఫైనల్గా ఎంత వెలాసిటీ అటైన్ చేసిందంటే వి అని అనుకుంటాను. ఆ యు నుంచి వి వెలాసిటీకి చేంజ్ అవ్వడానికి పట్టిన టైం టీ అని అనుకుంటాను. అలాగే వెలాసిటీ యు నుంచి వికి మారడానికి దానికి వచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఎస్ అని అనుకుంటాను. చూడండి, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఫర్దర్ స్టడీస్లో చాలాసార్లు వాడాల్సి వస్తుంది. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫిజిక్స్ ఎన్ని రోజులు చదువుతారో అన్ని రోజులు వాడాల్సి వస్తుంది. సో ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, సో ఏంటది, ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని డిరైవ్ చేయడానికి మనం ఏం తీసుకుంటున్నామంటే నోటేషన్స్, ఆ వస్తువు యొక్క ఇనిషియల్ వెలాసిటీని యూతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ వస్తువు యూనిఫామ్ యాక్సలరేషన్ ఏతో మూవ్ అవుతుంది అని అనుకుంటున్నాం. అలాగే ఆ వస్తువు టీ టైం ట్రావెల్ చేసిన తర్వాత అది అటైన్ చేసేటటువంటి వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీని వీతో చూపిస్తున్నాం. ఈ యూ నుంచి వీకి వెలాసిటీ చేంజ్ అయ్యే టైంలో ఆ వస్తువుకు వచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఎస్ అని అనుకుంటున్నాం. సో ఇక్కడ మొత్తము మనము 5 పారామీటర్స్ ని తీసుకున్నాం. ఆ 5 పారామీటర్స్ ఏమేమంటే, ఒకటి యు, ఇనిషియల్ వెలాసిటీ, ఇంకొకటి వి ఫైనల్ వెలాసిటీ, ఇంకొకటి ఏ యాక్సలరేషన్, ఇంకొకటి టీ పట్టిన టైం, ఇంకొకటి డిస్ప్లేస్మెంట్ ఎస్ అన్నమాట. ఓకేనా? సో చూడండి, జనరల్గా మనము యాక్సలరేషన్ ని దేంతో చూపిస్తున్నాం, ఏతో చూపిస్తున్నాం. యాక్సలరేషన్ ని ఎలా డిఫైన్ చేసాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని డిఫైన్ చేసాం. అంటే యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా వి డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం గా డిఫైన్ చేసాం. సో మనకు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే స్టార్టింగ్ లో ఇనిషియల్ వెలాసిటీ యు అయింది, ఫైనల్ వెలాసిటీ వి అయింది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏమొస్తుంది అంటే వి మైనస్ యు అవుతుంది. ఈ వెలాసిటీ రావడానికి పట్టిన టైం ఎంత అంటే టీ అయింది. సో దాన్ని బట్టి మనము ఏమని రాయొచ్చు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు డివైడ్ బై టీ అయింది. సో మల్టిప్లై చేసామనుకోండి, ఏ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు అయింది. లేదా దాని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే వి మైనస్ యు అనే టర్మ్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తున్నాను. మైనస్ యు ఉంది కదా, అవతల సైడ్ పంపిస్తే ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ యు అవతల పోతే ప్లస్ యు
ప్లస్ ఆల్రెడీ అక్కడ ఏముంది ఏటీ ఉంది. సో v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ది ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దీన్ని ఎలా డిరైవ్ చేస్తామో ఒకటి ఫస్ట్ యాక్సలరేషన్ యొక్క డెఫినిషన్ తీసుకున్నాం. యాక్సలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ అనేది తీసుకున్నాను. సో డెల్టా వి అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. స్టార్టింగ్ లో వెలాసిటీ యూ ఉంది, ఫైనల్ గా వి అయింది అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ వి మైనస్ యూ. కాబట్టి వి మైనస్ యూ డివైడ్ బై టైం టేకన్ టీ. Therefore a is equal to v minus u by t అయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే at is equal to v minus u అయింది. అంటే v equal to అవతల పోతే u plus at అయింది. This is the first equation of motion. Next we'll go for the next equation. So అది ఎలా చేస్తామో చూడండి. This is an uniformly accelerated body. So its acceleration ఉంది అంటే ఏంటి? వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వెలాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది. స్టార్టింగ్ లో వెలాసిటీ ఎంత ఉన్నింది? యూ ఉన్నింది. ఫైనల్ గా వెలాసిటీ ఎంత ఉన్నింది? వి ఉన్నింది. దేర్ఫోర్ యావరేజ్ వెలాసిటీ వి బార్ ఈక్వల్ టు నేనేమని రాయొచ్చు అంటే యావరేజ్ వెలాసిటీ వి బార్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ లో ఉండే వెలాసిటీ, లేకపోతే స్టార్టింగ్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి, ఈ రెండింటికి యావరేజ్ గా రాయొచ్చు అనమాట. సో వి ప్లస్ యూ డివైడ్ బై 2 అని రాయొచ్చు. ఓకే, సో యావరేజ్ వెలాసిటీ వి బార్ ఈక్వల్ టు వి ప్లస్ యూ బై 2 అని రాయొచ్చు. ఓకేనా? సో మనకు జనరల్ గా మ్యాథ్స్ లో కూడా చూస్తుంటారు డిస్టెన్స్ టైమ్ ఫార్ములాస్ లో. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ లేదా డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అని రాస్తారు. అయితే ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి జస్ట్ వెలాసిటీ కాకుండా యావరేజ్ వెలాసిటీ వి బార్ ఇంటూ టైం అని రాస్తాను. సో ఈ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యావరేజ్ వెలాసిటీ అంటే వి ప్లస్ యూ బై 2 ఇంటూ టీ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వి అంటే పైన ఈక్వేషన్ ఒకటి డిరైవ్ చేసాం. ఫస్ట్ ఈక్వేషన్ వి ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ ఫస్ట్ ఈక్వేషన్. సో దాన్ని తీసుకుంటాం. వి అంటే ఏమని రాస్తాం? యూ ప్లస్ ఏటీ ప్లస్ ఆల్రెడీ ఏముంది? యూ డివైడెడ్ బై 2 ఇంటూ ఇంటూ టీ అయింది. ఓకే, సో ఇక్కడ ఒకసారి పై దేర్ఫోర్ ఎస్ ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ యూ. అక్కడ యూ ప్లస్ ఏటీ ప్లస్ యూ అని ఉంది అంటే దాని అర్థం ఏంది? యూ ప్లస్ యూ 2u ప్లస్ ఏటీ డివైడ్ బై 2 ఇంటూ టీ అయింది. అంటే దాని అర్థము దాని నుంచి మనం ఏమని రాయొచ్చు అని అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2u ప్లస్ ఏటీ బై 2 అని అంటే 2u బై 2 ప్లస్ ఏటీ బై 2 ఇంటూ టీ అని రాయొచ్చు. సో మనకు 2 కింద డివైడెడ్ బై 2 క్యాన్సిల్ పోతే మనకు దాని నుంచి ఏమని రాయొచ్చు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 second.
దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే మనము మల్టిప్లై చేసామనుకోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం దేర్ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు అంటే యూ ఇంటూ టీ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ ఇంటూ టీ ఏటీ స్క్వేర్. దేర్ఫోర్ ఫైనల్ గా మనము డిస్ప్లేస్మెంట్ కి ఈక్వేషన్ ఏమని రాయొచ్చు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని రాయొచ్చు. సో దిస్ ఈస్ ది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అని రాయొచ్చు. సో సెకండ్ ఈక్వేషన్ ఫర్ ది డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డిరైవ్ చేసాం. అది ఏమని డిరైవ్ చేసాము, v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అనేది డిరైవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డిరైవ్ చేసాం. అదేంటి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది చూసాం. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చేస్తాం. సో ఈ నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చేయడానికి మనం చాలా సింపుల్ గా ఏం చేస్తాము అని అంటే కొత్త ఈక్వేషన్స్ ఫామ్ చేయం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఉంది కదా, అలాగే ఆ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి v మైనస్ యూ కి ఈక్వేషన్ రాద్దాం. సో v మైనస్ యూ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్ ఏటీ అవుతుంది. సో నేను ఆ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏం రాస్తున్నానో చూడండి. ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ దట్. From the first equation we can write that v minus u is equal to at అని రాయొచ్చు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని అనుకుందాం. నెక్స్ట్ అలాగే పైనుంచే ఇంకో ఈక్వేషన్ చూద్దాము. అదేంది అని అంటే ఈ s is equal to v bar t అని ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు v ప్లస్ u బై 2 ఇంటూ t ఉంది. దీంట్లో v ప్లస్ u కి ఈక్వేషన్ రాద్దాం. v ప్లస్ u ఈక్వల్ టు ఏమవుతుంది, దాని కింద ఉండే డినామినేటర్ లో 2 ఉంది. అది అవతలకు పోతే మల్టిప్లై చేస్తుంది s ని, కాబట్టి 2s అవుతుంది. అలాగే v ప్లస్ u కాకుండా ఎక్స్ట్రా t మల్టిప్లై చేస్తుంది. అది అవతల సైడ్ పోతే s ని డివైడ్ చేస్తుంది. దేర్ ఫార్ v plus u is equal to 2s by t అని రాయొచ్చు కదా. దేర్ ఫార్ మనం ఏం రాస్తామో చూడండి. ఇక్కడ నేను దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 అని ఇస్తా. దానికి ఈక్వేషన్ నెంబర్ 2 అని ఇచ్చాను. సో కింద నేను ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి ఏమని రాయొచ్చు అంటే ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి నేను ఏమని రాయొచ్చు అంటే v ప్లస్ u ఇజ్ ఈక్వల్ టు 2s డివైడ్ బై t అని రాయొచ్చు. దీనికి ఈక్వేషన్ నెంబర్ 4 అని ఇస్తాను. సో పైన 3 ఈక్వేషన్ రాశాను, 4 ఈక్వేషన్ రాశాను. ఈ థర్డ్ ఈక్వేషన్ ని ఫోర్త్ ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. మల్టిప్లై చేస్తే v మైనస్ u, ఫోర్త్ ఈక్వేషన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ v ప్లస్ u ఇజ్ ఈక్వల్ టు థర్డ్ ఈక్వేషన్ యొక్క లెఫ్ట్ సైడ్ at, ఫోర్త్ ఈక్వేషన్ యొక్క రైట్ సైడ్ 2s డివైడెడ్ బై t. t క్యాన్సిల్ పోతే మనకేమవుతుంది చూడండి. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దేర్ ఫార్ ఇక్కడ v మైనస్ యూ ఇంటూ v ప్లస్ యూ కి ఈక్వేషన్ ఏమని రాయొచ్చు అంటే
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అని రాయొచ్చు. సో ఎస్, దిస్ ఈస్ ది థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. దీన్ని థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అని అంటాం అనమాట. సో మనకు ఓవరాల్ గా 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ని డిరైవ్ చేసాము. సో దీనికి థర్డ్ అనే ఈక్వేషన్ నంబర్ ఇవ్వకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ 1 2 3 ఇచ్చాం కాబట్టి దీనికి మనము జస్ట్ అట్లానే వదిలేద్దాం. Therefore we have derived 3 equations of motion. One is v equal to u plus at, and the other one is s is equal to ut plus half at square, and the next one is v square minus u square equal to 2as. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఫర్దర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.